మన ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సహోదరులకు వందనం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ హోలీ నిన్న ఉండే, రేపు హాలిడే అండ్ ఈ లాంగ్ వీకెండ్లో మా సగం మంది డాక్టర్స్ ఆల్రెడీ అందరు వెకేషన్లు ఉన్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ పేషెంట్స్ మీ డిలే అయినందుకు, మీరు ఉన్నందుకు థ్యాంక్స్ అండి. బట్ ఇది ఇంపార్టెంట్ మెసేజ్ మీరు చేసేది, ఎందుకంటే మనం ఇప్పుడు ఇండియాలో వరల్డ్ క్లాస్ అనేది 2 అవుతున్నాయండి. ఒకటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకోండి, నెక్స్ట్ హెల్త్ కేర్ వైజ్ చూస్తే నేను కూడా యూఎస్లో ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. నేను పల్మనరీ క్రిటికల్ కేర్ మెడిసిన్ చేసిన డిఫరెంట్ హాస్పిటల్స్ ఇన్ యూఎస్. కానీ ఒక మంచి విధానంగా ఇది ఏమైందంటే, నేను చిన్నప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉండేది. ఉస్మానియాలకు బయట దేశాలకు ట్రీట్మెంట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉండే ఈచ్ వన్. బట్ ఇప్పుడు ప్లెజెంట్లీ సర్ప్రైజ్ దట్ ఆల్మోస్ట్ అక్కడ ఏమున్నాయో అన్నీ ఇక్కడ అవుతున్నాయి, అండ్ మెనీ టైమ్స్ దానికన్నా కూడా ఎక్కువ అవుతున్నాయి. సో మా ఓన్ ఫ్రెండ్స్ పల్మనరీ అండ్ ఆర్థో డిపార్ట్మెంట్స్ అక్కడ యూఎస్ నుండి వచ్చి ఇక్కడ ఇట్లాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి ఇక్కడ నేర్చుకొని పోతున్నారు ఇప్పుడు. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నట్టు. వీ హ్యావ్ బికమ్ ఫస్ట్ వరల్డ్ హెల్త్ కేర్ వైజ్, హాస్పిటల్స్ అండ్ ఫార్మా అండ్ ఇట్లాంటి వాటిలో ఫస్ట్ వరల్డ్ అయినాం. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ మన పూర్ణచందర్ గారు చేసినట్టు ఐ థింక్ ఈజ్ డూయింగ్ వెరీ హై అండ్ వర్క్. మీకు ఎక్కడ ఇంటర్నేషనల్ ఎట్లా అవుతున్నదో అన్నీ ఇక్కడ అవుతున్నాయి. వే చీపర్ దెన్ ఇన్ యూఎస్ అండ్ ఆల్. ఒక 10-20 times అన్న చీపర్ ఉంటుంది, బట్ బెటర్ దెన్ దట్ ఆల్సో. సో ఫస్ట్ వరల్డ్ అయినాం కాబట్టి దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ సో బట్ యాజ్ పూర్ణచందర్ అండ్ నేను కూడా చెప్తున్నాను. సో అండ్ పర్సనలీ ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఈజ్ డైలీ వాకింగ్, రన్నింగ్, ఏదో ఒకటి జస్ట్ ఈవెన్ కొంచెం 5 minutes వాక్ చేసినా కూడా ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ ఓవరాల్ హెల్త్. అండ్ అప్పుడప్పుడు బిజీ ఉంటుంది, మనకు పిల్లలు ఉంటారు, జాబ్, ఇవన్నిట్లో హెల్త్ మర్చిపోతున్నామండి. అండ్ ఈవెన్ లాంగ్ అవసరం లేదండి, అంటే 2-3 hours రన్నింగ్ డైలీ అవసరం లేదు. ఈవెన్ 5 minutes ఆల్సో, 5 minutes స్పేర్ చేసినా కూడా వాకింగ్ అండ్ మూమెంట్ తోటి ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అండ్ మెనీ టైమ్స్ బికాస్ ఆఫ్ ఒబిసిటీ ఇట్లాంటివన్నీ ఇండియాలో ఇంతకుముందు చెప్పిన బికమ్ ఫస్ట్ వరల్డ్ ఇన్ హెల్త్ కేర్, కానీ మనం స్టిల్ ఈ యాక్టివిటీ వైజ్ స్పోర్ట్స్ దాంట్లో అన్ఫార్చునేట్లీ చాలా మనం ఫస్ట్ వరల్డ్ అవ్వడానికి ఇంకా చాలా టైం తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టు ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది. డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్ ఏదన్నా అట్లా చేస్తుంటే ఐ థింక్ మన ఓవరాల్ హెల్త్ బెటర్ అయితే, అండ్ ఓవరాల్ హెల్త్ బెటర్ అయితే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి బెటర్ అండి. అండ్ దానికి చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు పెద్ద ఓపెన్గా సర్జరీ ఓపెన్ చేసి చేయాల్సినంత అవసరం లేదు. ఈవెన్ చిన్న కీ హోల్ తోటి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ చేస్తుంది. అండ్ సో ఇప్పుడు చిన్నప్పుడు నేను కూడా పోయినప్పుడు ఎప్పుడైనా యాంకిల్ ఇంజరీస్ ఇవైతే అప్పుడు డాక్టర్స్ చెప్పేది అంతే, మీరు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఇచ్చేయండి సరిపోతుందని. కానీ ఇప్పుడు దట్ ఈస్ అ టోటలీ రాంగ్ అడ్వైస్. బెడ్ రెస్ట్ అనేది లేనే లేదు. సో ఇప్పుడు సర్జరీస్ చేసినప్పుడు ఇమ్మీడియట్ సేమ్ డే బయటికి పోయి వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు. సో ఇవన్నీ చాలా అడ్వాన్సెస్ అయినాయి అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ వీఆర్ డూయింగ్ ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ తోటి ఇప్పుడు మనకు వచ్చేది ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర అని ఇండియాలో ఎక్కడెక్కడ నుండో వచ్చే, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ హర్యానా, గుజరాత్, బెంగాల్, ఎక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చిన ఇవాళ మన ఆనరబుల్ గవర్నర్ గారు కూడా వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు ఇది గ్రాండ్ సక్సెస్. అనుకున్న దానికన్నా చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఈ డాక్టర్స్ చూస్తున్నారు, విదేశీ డాక్టర్స్, వీళ్ళందరూ అబ్సల్యూట్లీ టాప్ ఆఫ్ చాలా ఫేమస్ డాక్టర్స్ అక్కడ నుండి వచ్చి వాళ్ళ టైం తీసుకొని వచ్చినందుకు వాళ్ళు కూడా కొంతసేపు మాట్లాడతారు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి ఈచ్ కంట్రీలో వాళ్ళ ఎక్స్పర్టైజ్ని ఇక్కడ వీళ్ళు సర్జరీలో కూడా చేసి కాంట్రిబ్యూట్ చేసి మనకు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. మీరు